కూటమిలో రాష్ట్ర ప్రభుత్వం మంత్రాలయం నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉందని మాజీ మంత్రి రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. ఈ నెల 16న కర్నూలులో జరగనున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని వారు కోరారు. మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 4 మండలాల కూటమి నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో వారు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలతో పాటు అభివృద్ధి ఫలాలు అందేలాగా చూస్తామని వారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దయతో మంత్రాలయం నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తానని టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని రోడ్లు అభివృద్ధికి ఇప్పటికీ కోట్లలో ఖర్చు చేస్తామన్నారు. అదనంగా హల్వి, కోసిగి రోడ్డు, మాలపల్లి, ఎవెన్యూరు రోడ్డుతో పాటు పెదకడుబూరు, కౌతాల మండలాల్లోని ఆర్ఎండ్బి రోడ్ల నిర్మాణానికి కోట్ల రూపాయలు మంజూరు చేశారని వాటి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గం కూడా బాగుపడాలి, నియోజకవర్గం కూడా అభివృద్ధి జరగాలంటే మంచి ఒక ఎమ్మెల్యే ఎన్నుకోవాలి, గ్రామం అభివృద్ధి జరగాలంటే మంచి ఒక సర్పంచ్ ఎన్నుకోవాలి. రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్ లో కూడా మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిలబెట్టిన ప్రతి సర్పంచ్ గెలుచుకుంటే ఖచ్చితంగా నియోజకవర్గం ఎలా అభివృద్ధి చేయాలో నేను చేసి చూపిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ప్రకారం 2 లక్షల కోట్ల ఆదాయం తగ్గుతుంది అనేది ఒక అంచనా సంవత్సరానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుందని ఒక అంచనా. ఇలాంటి సంస్కరణలను నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురాబో